All of you dear girls. Very colorful evening kada. మీరు ఎట్లాగే విష్ చేశారు కదా. అండ్ కలర్ఫుల్ బొకేస్ ఇచ్చారు. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు కూడా కలర్ఫుల్గా ఉన్నారు. అంటే మేడం ఊరిని అంటున్నారు అందరం ఇదే యూనిఫామ్ వేసుకున్నాం కదా, కలర్ఫుల్ ఏంటి అనుకుంటున్నారా? కాదు, మీ స్మైల్స్, మీ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఇట్లాగే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఎంత యాక్టివ్గా ఉన్నారో మీరు. వెరీ నైస్ మేడం. సో మనం అందరం కూడా మేడమ్స్ మాటలు విన్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడారు, ఒక్కొక్క ఆస్పెక్ట్లో మాట్లాడారు. మేడం వేజెస్ గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే జెంట్స్కి లేడీస్కి ఎందులోనూ డిఫరెన్స్ లేదు. వేజెస్లో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కడన్నా కానీ అట్లా వేజెస్ డిఫరెన్స్ చూసారా? చూడలేదు. ఓన్లీ లోవర్ క్లాసెస్, దట్ ఈజ్ ఫిజికల్ వర్క్ ఉన్నప్పుడే మనము ఆ డిఫరెన్స్ చూస్తున్నాము. In everything we are equal to men, and ఒక ఆస్పెక్ట్లో చూసుకుంటే we are more than men. మెన్ చేసే పని అంతా చేస్తాము, ఎక్స్ట్రా కూడా చేస్తాము. మన ఎక్స్ట్రా టాలెంట్స్ అన్ని చాలా ఉంటాయి మనలో. సో వీ షుడ్ నెవర్ లుక్ డౌన్ అపాన్ అవర్ సెల్స్. మరి మేడం ఎడ్యుకేషన్ గురించి చాలా బాగా మాట్లాడారు. అండ్ సో మెనీ థింగ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ కవర్డ్. సినిమాల దగ్గర నుంచి మొత్తం కవర్ అయిపోయింది. అంటే ఎంటర్టైన్మెంట్కి మనము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. అవునా? ఎడ్యుకేషన్ అంటే ఓకే మేడం వాళ్ళు చెప్తున్నారు కదా, బాగుంది వినడానికి. కానీ ఎంటర్టైన్మెంట్ అనేటప్పటికి ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఎంతూజియాజం వస్తుంది, ఎంత యాక్టివ్ అయిపోతాం. లాస్ట్లో ఉండి నిద్ర వచ్చే వాళ్ళు కూడా లేచి క్లాప్ కొడతారు కదా. ఎంటర్టైన్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ లేదు అని చెప్పను నేను. ఎంటర్టైన్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు మనం ఎంటర్టైన్ చేసుకుంటామని హ్యాపీగా ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే ఎంత హ్యాపీగా ఉంటామో అప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనము ఎంటర్టైన్ చేస్తాము. అంటే మనసుకి ఆహ్లాదంగా ఉండేటట్లుగా ప్రతి అంశాన్ని కూడా మార్చుకుంటాము. మన మైండ్ సెట్ అట్లా మారిపోతుంది. సో ఇప్పుడు నేను మైండ్ సెట్ గురించి 4 మాటలు చెప్తాను. నేను మామూలుగా ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటానంటే ఆన్ మై యూట్యూబ్ వీడియోస్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రన్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. అవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇవి రెండు ఎట్లా వస్తాయి మనకి? మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటేనే వస్తాయి. మైండ్ సెట్ సరిగ్గా లేదనుకోండి హ్యాపీగా ఉండలేము, హ్యాపీగా ఉండకపోతే హెల్తీగా కూడా ఉండలేము. ఆనందానికి ఆరోగ్యానికి ఒక మంచి లింక్ ఉంటుంది. అవి రెండు ఉన్నప్పుడు మాత్రమే మన మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే నేను ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, హౌ వీ టాక్ టు అవర్ సెల్స్, దట్ ఈస్ సెల్ఫ్ టాక్. మీరందరూ ఎప్పుడైనా మీతో మీరు మాట్లాడుకుంటారా? మీతోటి మీరే, పక్క వాళ్ళతో కాకుండా. వెరీ నైస్. చాలా మంది ఏమనుకుంటారంటే మనతో మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇది పిచ్చాడు అనుకుంటారు. కానీ కాదు, పర్ఫెక్ట్ పీపుల్ అయితేనే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనతోటి మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్రాంక్గా మాట్లాడతాం. మన గురించి మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి మన లోపాలను కూడా మనం మాట్లాడుకుంటాము. నేను ఇట్లా చేయకుండా ఉండాలి కదా, అప్పుడు అట్లా మాట్లాడాను, అట్లా మాట్లాడకుండా ఉండాలి కదా. ఇవన్నీ మనం మన ఫ్రెండ్స్ తోటి చెప్పము, బయటికి చెప్పము, మనతో మనమే చెప్పుకుంటాము. ఇట్లా సెల్ఫ్ టాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో మనలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఆలోచన విధానము బెటర్గా ఉంటుంది. మన తప్పని మనం ఒప్పుకుంటాము. బయటికి చెప్పకపోయినా పర్వాలేదు,
నేను నెక్స్ట్ టైం ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటాను. మరి చాలామంది మనం సెల్ఫ్ టాక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, నేను ఈ పని చేయలేను కదా, నాకు ఈ సబ్జెక్ట్ రాదు కదా, ఎప్పుడూ తక్కువ మార్కులే వస్తాయి కదా, పోతే తక్కువ వస్తే వచ్చాయి, ఇంకో సబ్జెక్ట్ చదువుకున్నా, లేకపోతే ఆడుకుందాం అనుకుంటాను. అట్లా డిసప్పాయింటింగ్ వర్డ్స్ అస్సలు మాట్లాడకూడదు. మళ్ళీ మనం ఎంకరేజ్ చేసుకున్నట్టు మాట్లాడాలి. ఒక సబ్జెక్ట్ కష్టం మనకి ఏం చేసుకోవాలి, అరే నాకు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇట్లా కష్టంగా ఉంది, ఇంకో 2 సార్లు చదువుతాను, రాసి వస్తుందా, తప్పకుండా వస్తుంది. అట్లాంటి కాన్ఫిడెన్స్ మనము డెవలప్ చేసుకోవాలి సెల్ఫ్ టాక్లో. ఓకే, సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ టాక్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, our language is very very important. How we talk with others. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన ఆలోచన విధానం బయటపడుతుంది. మనం మనసులో ఒక ఫ్రెండ్ అంటే చాలా గ్రడ్జ్ పెట్టుకుంటాం, పైకి స్మైలింగ్తో మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ ఆ స్మైల్ రియల్ స్మైల్ కాదు, మంచి స్మైల్ కాదు. అది మన ఆలోచన విధానం అనేది చెప్తూనే ఉంటుంది నిజంగా అబ్జర్వ్ చేసే వాళ్ళైతే. అందుకని ఎప్పుడైనా కూడా ఒక ప్లెజెంట్ లాంగ్వేజ్ అలవాటు చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అనుకున్నాం కదా, ఆ సెల్ఫ్ టాక్లో మనం ఏం చెప్పుకోవచ్చు, ఐ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్, ఐ షుడ్ నాట్ స్పీక్ హార్ష్ వర్డ్స్. ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే మన మైండ్ సెట్ చాలా బాగుంటుంది. అండ్ దెన్ వీ మస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. మార్నింగ్ లేచినప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీథింగ్. మనకు ఉండే వస్తువులన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదంతా కూడా సైకాలజీలో చెప్తారు. మామూలుగా చెప్తుంటే మీకు కొద్దిగా వింతగా అనిపించవచ్చు, కానీ వాట్ వీ హ్యావ్ టు ప్రైజ్, వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. మనకి ఇంకా ఎట్లా చెప్తారంటే, నీకు 2 కళ్ళు ఉన్నాయి, థ్యాంక్స్ చెప్పుకో కళ్ళతోటి, కళ్ళకి థ్యాంక్స్ చెప్పు, అన్నిటిని చూడగలుగుతున్నావు. కళ్ళు లేని వాళ్ళు చూడగలరా? ముక్కు మంచి స్మెల్ పీలుస్తుంది, ఎంత అవసరము. నోరు, రెండింటికి యూజ్ చేస్తాం నోటిని. మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, రెండో కూడా ఇంపార్టెంట్. సో నోటికి థ్యాంక్స్ చెప్పుకోండి, కాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి మిమ్మల్ని. ఇట్లా ప్రతి వస్తువుకి, మనకు కనిపించే ప్రతి వస్తువుకి, మన రూమ్ ఉంది, చాలా మంది రూమ్ లేకుండా బయట ఎక్కడో ఉంటున్నారు రోడ్డు పక్కన, రూమ్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఫ్యాన్, లైట్, వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్. మనకి తెలియకుండానే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కొద్దిగా డీప్గా చెప్పుకోవాలంటే గాలి, నీరు, ఇవన్నీ కూడా. మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు గ్లాసుని చేతిలో పట్టుకుంటారు కదా, థ్యాంక్స్ అని చెప్పి వాటర్ని తాగితే మీ హెల్త్కి చాలా మంచిది. సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేశారు ఇది. ఊరికే ఏదో మాట్లాడుకోవడం కాదు, మనం తినే ఫుడ్ కూడా చేతిలో పట్టుకుని ప్రేమగా తినాలి. సో దట్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఇట్లా థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చాలా చాలా అవసరం. వాటర్ గురించి ఒక ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేశారు, మీరు కొన్ని వీడియోస్లో చూసి కూడా ఉండొచ్చు. ఒక గ్లాస్లో వాటర్, 2 గ్లాసుల్లో వాటర్ తీసుకుని రెండింటిని పక్కన పెట్టి ఒక గ్లాస్ని అట్లాగే ముట్టుకోకుండా ఉంచేసి 2వ గ్లాస్లో వాటర్ తోటి ప్రేమగా మాట్లాడి, ఐ థ్యాంక్ యూ సో మచ్, యూ క్వెంచ్ మై థర్స్ట్, నా దాహాన్ని తీరుస్తున్నావు నువ్వు, థ్యాంక్ యూ సో మచ్ అని తాగిన ప్రతిసారి, గ్లాసుని ముట్టుకున్న ప్రతిసారి చెప్తే ఆ పర్సన్, ఆ వాటర్ తాగిన పర్సన్లో ఎన్ని మంచి చేంజెస్ వచ్చినాయో, ఎంత మంచి వైబ్రేషన్స్ వచ్చినాయో. నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్, దాంతో మనం మాట్లాడలేదు, ఆ వాటర్ అట్లాగే ఉంది, ఏదో దాహం తీర్చుకోవడానికి తాగడమే తప్పితే దానివల్ల మనకి ఎట్లాంటి ఉపయోగము లేదు, దాహం తీర్చుకుంటాం అంతే. సో ఇట్లా మనం ఏ పని చేసినా కూడా ఒక ప్రేమగా మాట్లాడి, చాలామంది వస్తువులతో మాట్లాడితే పిచ్చి అనుకుంటారు, కానీ మనసులో చెప్పుకోండి, I thank this mic for giving me an opportunity to speak to all of you. మైక్ లేకుండా మాట్లాడితే అందరికి వినిపించదు కదా, కాబట్టి మైక్కి థ్యాంక్స్. ఇట్లా ప్రతి ఒక్కదానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చాలా అవసరం. అండ్
ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. ఎవరైనా హెల్ప్ చేస్తారు, మనకి పెన్ను రాయట్లేదు, పక్క వాళ్ళు ఇస్తారు, అప్పుడు ఏం చెప్తారు? థ్యాంక్స్, థ్యాంక్ యూ. క్యాజువల్గా చెప్పకండి, మనస్ఫూర్తిగా చెప్పండి. కానీ ఏంటంటే థ్యాంక్స్ అని రాసేసుకుంటూ ఉంటాము, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఇట్లా ఇచ్చేస్తూ ఉంటాము. కానీ ప్రతి దానికి, ప్రతి అంశానికి కూడా మనము గ్రాటిట్యూడ్ చూపించడం అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా అవసరం. థ్యాంక్స్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేసామో వస్తువులన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకున్నాం. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా ఒక లాభం పొందితే దానికి ఒక ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన ఎక్స్ప్రెషన్. వీ హ్యావ్ టు థ్యాంక్ హార్ట్ఫుల్లీ. మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా నవ్వండి, మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలపండి, వారికి అవసరమైనప్పుడు సహాయం చేయండి. ఈ గ్రాటిట్యూడ్ అనేది ఇట్ చేంజెస్ అవర్ లైఫ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాం కదా కదా అట్లాగే గ్రాటిట్యూడ్ తోటి ఉంటే it changes us a lot. It takes us to the positive vibrations. We become positive. We develop a positive attitude. So, ikkada ee 4 points. What are the 4 points? First em cheppanu? Self-talk. Very good. Rata? Language. The language we use. And then? Thanks. Next? గ్రాటిట్యూడ్. ఈ 4 పాయింట్స్ మీరు డైలీ ఫాలో అయితే మీ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయి ఒక బెటర్ పొజిషన్లోకి వెళ్ళి యూ విల్ బి హ్యాపీ అండ్ హ్యాపీ. అదే కదా మనకు కావాల్సింది. హెల్త్ కోసం, హ్యాపీ కోసం, హ్యాపీనెస్ కోసము వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. I wish you all the best and congratulations to all the participants here who are taking the certificates, and all the best. And my heartfelt blessings to all of you for your future. Thank you so much.